ఫార్మా సిటీని తీసేసి ఆడ మెగా సిటీ పెడతా, అక్కడ ఫార్మా భూ బాధితులందరికీ న్యాయం చేస్తా. ఈయన డైలాగ్ ఎన్నికల మూమెంట్లో ఏం చేసిండు? ఫార్మా సిటీ కాడికి ఒకసారి ముచ్చర్ల కాయంకల తిరుగు, ఆ ఊర్లలో తిరుగు. ఫార్మా సిటీ 23,000 ఎకరాలు ఏమి ఉన్నాయి కదా మీరు అద్రగడంగా కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్నాయి. 2013 భూ చట్టం ప్రకారం వాళ్ళకు ఒక వచ్చే సౌలతులు ఒక్కటంటే ఒకటి కలిపేకపోయి. అదే రేవంత్ రెడ్డి వచ్చానే మనం చేస్తాడంటే దాన్ని అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. సెంట్రల్కి పంపాలి రిపోర్ట్, దాని డాటా ఏం చేస్తావు, నీ మెగా సిటీ ఏంది, నీ కథ ఏంది, నీ రియల్ ఎస్టేట్ ఏంది, నీ దందే ఏంది, ఆడ ఏం చేస్తావురా నాయన చెప్పు మాకు అంటే దాని మీద ఇప్పటిదాకా క్విక్ లేదు కైక్ లేదు. ఈయనంట దాన్ని ఇంకా మెగా సిటీ చేశాడంట, లొటపీ సిటీ చేశాడంట. ఉన్న సిటీని ఆల్రెడీ ఆ భూములు రైతుల దగ్గర అద్రగడంగానే గుంజుకురా భూములు 8 లక్షలు, అది ₹1 కోటి 2 కోట్ల వాల్యూ కలిగా భూములు ఆడ ఏడా ముచ్చర్ల ఈ ఫార్మా సిటీ అంతా భూములు. అరే అద్రగాడంగా 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు ఆలీలు పోయి కొంతమంది అభ్యుదయ కొట్లాడి హ్యూమనిస్టులు వాళ్ళందరూ అంత కేసులు వేసి అన్నీ చేస్తే ఆ 8 లక్షలు 16 లక్షలు చేశారు. ఆఖరి తోలుతుంది ఆఖరి మూమెంట్లో ఆల్రెడీ ఉన్న కాడికి అందిన దంచుకొని బుక్కినాక మిగిలిన భూములకి ఇచ్చిరాయి. ఈ రేవంత్ రెడ్డి వచ్చేమన్నా న్యాయం చేశాడంటే న్యాయమా? ఇది డేగా ఇట్లా చూస్తుంది, అమ్మ ఏడ దొరుకుతుందా ఏడ మింగుదా అని. మా అంచె దొరికింది ఫార్మా సిటీ అనుకొని మా అంచె ఇక దాంట్లో ఇంకెట్లా దంద చేయాలో దందనే సురు చేసింది తప్పితే అడున్న రైతులకు ఆయన చేసింది శూన్యము. గుండి సున్నా బండి సున్నా.